హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పులికి హాలిడే కాబట్టి మొత్తం అంగమా చేస్తుండు. ఈ పులి ఎటువైనా ఈరోజు చుట్టాలు వచ్చారు అంతే బాగా వచ్చాను. ఎందుకు స్పెషల్ ఏమైనా దావత్ చేసినావు ఇంట్లో? ఖచ్చితంగా దావట్ దేవుళ్ళ కాబట్టి సండే దేవుని లగ్గం. ఏం దేవుని లగ్గం? శివుని పార్వతి లగ్గం కాబట్టి పరమేశ్వర లగ్గం కాబట్టి వచ్చారు. వస్తారా వీళ్ళు? ఓకే. అంటే ఈ తిగుళ్ళ శివరాత్రి సెలబ్రేషన్ ఎట్లా చేస్తారు? చాలా గ్రాండ్ చేస్తారు. నేను ఆల్రెడీ వెళ్ళాను. బండ ఊరేపు ఉంటుంది. శివుని పర్వత లగ్గం బట్ట ఏది లగ్గం బట్టలు ఏది లగ్గం బట్టి చీర ఒకటి లగ్గం బట్ట కాబట్టి పార్వతీదేవికి చీరనేసుడు శివునికి పంచి వేస్తారు కాబట్టి చాలు అది చాలా పట్టుకుంటాయి. అట్లా ఇక్కడ చాలా మంది చూడడానికి వస్తారు కదా, వేరే ఎక్కడికి వస్తారు. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్ అంతే. ఏమైంది అంటే నాకు ఇది కావాలి అని చేసి మొక్కురు అనుకో చాలా వస్తారు. నేను ప్రతి సంవత్సరం పోతా. ఫస్ట్ సంవత్సరం గుళ్ళ బంద్ చేస్తా. నేను డోలక్ మాస్టర్ని. డోలక్ మాస్టర్ కాబట్టి బంద్ చేస్తా. కానీ ఆడ వచ్చి కూకుంటారు. కానీ ఏవో అది మనూరు నాకు గుర్తుపట్ట. కానీ అది మనూరు అది బాబా. నేను తర్వాత బంద్ మీద ఆడుచుకుంటా. వీళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే మనూరు కాదు పైటూరు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు మొక్కుంటారట. ఇది మన టెంపుల్ నేను నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ భార్య మిస్సెస్ కాబట్టి కొద్దిగా మా ఊళ్ళోకి వచ్చి మొక్కు అని చెప్పి అంటే వాళ్ళకి మొక్కుపోతారు. ఆ సెంటిమెంట్ ఓకే వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారు. అంటే వాళ్ళ మొక్కు సక్సెస్ అయితే కాబట్టి అట్లా చాలా మంది తెలిసిపోయింది. అందుకని చెప్పేసి సంతోషం అంతే. అంటే ఈ ఊరు కాక పక్క ఊరు కూడా ఆ శివరాత్రి సెలబ్రేషన్ లో పాల్గొంటారు. ఎందుకంటే ఎన్ని రోజులు సెలబ్రేషన్ ఉంటుంది శివరాత్రిది? 3 days. ఏమేం చేస్తారు? ఇది ఒకరోజు ఆల్రెడీ శివుని అభిషేకం అంటే మా ఊళ్ళో ఖచ్చితంగా పిల్లలు ఉంటుంది కాబట్టి అభిషేకం చేస్తారు. కొన్ని ఉంటుంది కాబట్టి ఇప్పుడంటే కొన్ని కొద్దిగా వాటర్ కొన్ని ఇంకిపోవడంతోనే పక్కకు బోరేసారు. ఒకప్పుడు అయితే అసలు ఆ నీళ్ళు లేవు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు మన రాచకట్ట చెరువు ఉంది కాబట్టి కొన్ని వాటర్ ఇంకిపోయి కాబట్టి కొన్ని వాటర్ వస్తాయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి పోస్తారు. ఎందుకంటే అయ్యారు కూడా అవసరంగా ఆయన కష్టపడుతుంది. తర్వాత రెండో రోజు ఏం చేస్తారు? రెండో రోజు శివుని కళ్యాణం. ఆ రోజు నైటే అదే రోజు నైట్ శివుని కళ్యాణం ఉంటుంది. శివుని కళ్యాణం రాత్రి శివుని కళ్యాణం చేస్తారు. ఇది శివుని 2 గంటల 3 గంటలు తీసుకోరు. ఆ రోజు భజన ఉంటుంది. ఆ భజన అంటే తెలుసు. ఆ రోజు ఆ రోజు భజన చేస్తారు. భజన అంటే ఆ టెంపుల్ కూడా భజన చేస్తారు. ఎందుకంటే ఆ ఒక్క పొద్దు ఉంటుంది కాబట్టి కొద్దిగా చాలా మంది ఒక్క పొద్దు ఉంటుంది. నేనైతే ఒక్క పొద్దు ఒక్క పొద్దు ఉండకుండా నీ మనసారని అయితే శివుని ఖచ్చితంగా తినాలనుకుంటా. నీకు డోలకు వచ్చి కాబట్టి నేను భజన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భజన అలా పాల్గొంటా. అది తెల్లదా ఖచ్చితంగా ఉంటా. ఈసారి మిస్ అయిన వాళ్ళకు నువ్వు నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి రావాలంటే నువ్వేమనుకుంటావు? ఈసారి ఖచ్చితంగా ఈసారి పెరిగినాయి. లాస్ట్ టైము 47 బండ్లు ఉండే. 47 ఏది బండ ఊరి. ఈసారి 50 40 54 బండ్లు అయినాయి. 54 బండ్లు అయినాయి అంటే పెరిగినాయి. ఎందుకంటే ఇయర్లీ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 30 బండ్లు లాస్ట్ అంతే కూర్చుంది. అంటే అప్పుడు ఓకే కరోనా కాబట్టి వదిలి దానికి అంత పెద్ద ఏం లేదు. పెరుగుతుంది కాబట్టి ఓకే. కానీ సెంటిమెంట్ అంతే. ఎందుకంటే తిగులు అమ్మవారు మొక్కుంటే ప్రతి ఒక్క ఇంట్లో బండ్లు ఉంటే 100%. లాస్ట్ టైం ఏంటంటే 5 దంపతులు ఉండే కళ్యాణోత్సవం. ఏది అమ్మవారి కళ్యాణోత్సవం. ఏది కొంచెం మొక్కుంటారు. ఏది అమ్మవారి కళ్యాణం మేము జరిపిస్తాం పుస్తపడ్డాయి. 10 గంటలకు కూకురు. 10 అంటే వాళ్ళకు మంచిగా అనిపించింది కాబట్టి 10 గంటలకు కూకురు. పరమేశ్వరి కళ్యాణంలో వాళ్ళు పాల్గొన్నారు. 10 మంది జంటలు మంచిగా పాలు మరి కొంత కళ్ళు పుస్తపట్టదు. శివుని యొక్క అంటే వాళ్ళకి తోచినంత వాళ్ళకి మంచిగా అయినా పుస్తపట్టదు. శివుని కళ్ళు శివుని కళ్ళు. ఈసారి 10 జంటలు కూకురు. 10 జంటలు అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ కూడా కావచ్చు అంతే. మనకి ఏంటంటే నమ్మకం మంది అంటే చాలా మటుకు నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు నువ్వు పలానా ప్లేస్ పోతా నాకు ఇది జరిగినప్పుడు నమ్మకం కాబట్టి జరిగిందంటే ఖచ్చితంగా అలా చెడు ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా మంది జరుగుతుంది కాబట్టి చాలా మంది గ్రాండ్ జరిగింది. ఈసారి చెప్తాం కాబట్టి ఈసారి బండు మొత్తం మెయిన్ అయితే ఇక్కడ బాగా గురువైతుండే బండ్ల గురించి ఖచ్చితంగా నా బండి ముందు చెప్పేసి. అదంటే వాళ్ళు జస్ట్ అది ఆయన దేవుని మయమని ఏమో తెలియదు. ఏదో ఆడదగి దాకా
సైలెంట్గా వస్తారు. ఇడికి రాగానే మరి అంటే ఈ సెంటర్లో రాగానే గొడవ అవుతుంది. ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది. ఆడ గణేష్ ఇక్కడ కనిపిస్తుంది కదా గండి మైసమ్మ టెంపుల్. ఇక్కడ సెంటర్లో ఇంతకుముందు చిన్నగా ఉండే కొందరు ప్రముఖులు వాళ్ళకు ఆలోచనతోనే చాలా బాగా నిర్మించారు. అక్కడ గణేష్ టెంపుల్ అది. ఆమెకి ఏంటంటే ఖచ్చితంగా కొబ్బరికాయ ఆమెకు శాంతి చేస్తేనే ఖచ్చితంగా సవరు. ఆమె శాంతి వెళ్ళాలనుకో ఖచ్చితంగా 2 రోజులు ఖచ్చితంగా కొట్టుకుంటారు. గండి మైసమ్మ శాంతి ఉంటే ఎలాంటి రోజులు ఉంటాయి. ఆమెకు ఖచ్చితంగా వాస్తవానికి ఫస్ట్ కొబ్బరికాయ పట్టుకోవాలి. కానీ ఇప్పటికీ నేను 30 సంవత్సరాలు 38 కానీ అంతే మర్చిపోతున్నారు ఎందుకో. అంటే కొబ్బరికాయ కొట్టుడు మర్చిపోతుంది. అట్లా మర్చిపోయినందుకే మీకు ప్రతిసారి గొడవ రాగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏ బండి సరే నెత్తురు కింద పడితే బండి పోతాయి. నెత్తురు కింద పడితేనే బండి పోతుంది. ఏదో బాగుంది. అయితే నేనైతే చూడలేదు, మరి నిన్న ఉండగానే చూడలేదు. ఎందుకంటే అవసరానికి ఆమె శాంతి చేయలేదు. ఊళ్ళంతా కొట్టచ్చు ఆమె. ఇప్పుడు టెంపుల్లో బాగా మంచి కట్టు మా ఫ్రెండ్ కట్టించింది కాబట్టి. ఏ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మహేష్ అంటే. మహేష్ కట్టించింది. ఓకే, చాలా సంతోషం. ఊరు అంతా కానీ కంగ్రాట్ చెప్పాల్సిందే, అభినందించాల్సిందే. ఎందుకంటే ఒక గుడి కట్టుడు అంటే మామూలు ముచ్చట కాదు. వాళ్ళు ఎప్పుడైతే చాలా మర్చిపోయారు అనుకో ఖచ్చితంగా ఆడ ఖచ్చితంగా ఎప్పుడైతే ఆమెకు మర్చిపోయి గడిమచ్చమ్మ మెయిన్ ఫస్ట్ టెంపుల్ అది. ఆడ మర్చిపోయి చక్కలిపోయి ఖచ్చితంగా కొట్టుకుంటారు. ఈ రాంగి కొట్టుకుంటారు. ఎందుకంటే దేనికి ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే ఎందుకని మర్చిపోతారు? అంటే ఏదైనా పండుగ అడవిలో మర్చిపోతారా కావాలన్నా? ఎట్లా పండుగ అడవులే అంతే. ఇప్పుడు అంతా ఎందుకంటే జనరేషన్ కాదు, ఇది మన జనరేషన్. ఎందుకంటే భక్తి అంతా యూత్. అది నువ్వు అంటున్నావు మర్చిపోతారని, కానీ చాలా మంది కొట్టారు. ఇంట్లో నేను కూడా కొట్టిన ఆడ. నేను కూడా కొడతా. మరి ఇంకేది మర్చిపోయిన ఎట్లా అంటావు? ఇది అది నా మొక్కు. నేనేంది మా ఇంటి మా దేవత మొక్కున్నా. ఇప్పుడు బండ్ల ఊరు అంటే 53 బండ్లు. ఎంత? 53 బండ్లు. 53 అలా అంతా కొడతారా? కొట్టరు. అట్లా అంటే బండ్లు కొట్టాను గొడవ అయితే అంటున్నావు. ఓకే ఫ్రెండ్స్, మా పులి శివ భక్తుడు. ప్రతిసారి ఆయనకు మినిమం ఒక 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ప్రతిసారి అక్కడ జాగారం చేసుకుంటా భజన కార్యక్రమంలో పాల్గొంటాడు. ఈయన డోలక్ మాస్టరు. ఈయన డోలక్ పడేంత వరకు అక్కడ ఎవ్వరు కూడా పద్యం పాడరు. అలాంటి డోలక్ మాస్టరు. ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లోనైతే శివరాత్రి అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. చుట్టుపక్కల ఉన్న మండలం గజ్వేల్, జగదేవ్పూర్, మర్కూక్ ఇలా 3 ఇతర మండలాల నుంచి కూడా వచ్చి ఈ శివరాత్రి సెలబ్రేషన్ ఉత్సవాలను అయితే వాళ్ళు తిలకించారు. అది మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఊరంతా కదిలేరు. ఆ బండ్ల ఆటలో కానీ పోతురాజుల ఆటలు భాగవతం చూడడానికి కూడా అక్కడికి టెంపుల్ దగ్గరకు వచ్చి అదే రోజు అక్కడనే సేద తీరుస్తారు. ఒక చరిత్రమైన కథలు ఇవన్నీ అయితే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ కూడా ఉండదు. భాగవతం ఆడుకుంటా అక్కడ గుడి ప్రాంగణంలో నిద్ర పోవడం అనేది ఇక్కడనైతే ఎక్కడ లేదు. మా తిగుల్ విలేజ్లో అయితే ఉంది. మేము కూడా ఈ తిగుల్ విలేజ్లో పుట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఫ్రెండ్స్. ఈసారి మిస్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, నెక్స్ట్ టైం శివరాత్రికి మాత్రం అందరూ ఇక్కడికి వచ్చి ఈ శివరాత్రి ఉత్సవాలు అయితే చూడాలి అని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.